కూర్చోండి. మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటారు. అసలు విషయం మర్చిపోయాను, నేను మీకు నచ్చానా? అదేమో, అవే కళ్ళు. నీ ముఖం ఆ గుడిసెల్లో తిరిగేదానికి ఇవకి పోలిక. ఆ దరిద్ర మొహమే నీ మనసులో ఉంది గనక దేని చూసినా అలా అనిపిస్తుంది. కాదమ్మా, మీరు చూసారుగా, మీకు అనిపించలా? పిచ్చి నాయన, మనిషిని పోలిన మనుషులు ఉంటారా? ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నాకు పెళ్ళైన కొత్తలో నేను మీ నాన్న కలిసి సినిమాకి వెళ్ళాం. అక్కడ అచ్చు మీ నాన్నలాగే ఒక ఆయన కనబడ్డారు. మీ నాన్నే అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా మీ నాన్న పిలిచారు. ఆయన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అచ్చ వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు. దీనికి ఏమంటావు? ఇదిగో చూడు, అది ఆలోచించొద్దు. ఆ అమ్మాయిని ఎలాగైనా మంచి చేసుకో. ఆ 3 ముళ్ళు పడ్డాయనుకో, ఆ తర్వాత మన ఇష్టం. ఊరుకో సరోజ, నీకేం కాదు, నేనున్నానుగా. ఊరుకో సరోజ, ఊరుకో. నన్నేదో ఉద్ధరించాలనుకున్నారు, కానీ మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా చేశాను. నా బ్రతుకుతో పాటు మీ బ్రతుకు కూడా నాశనం చేశాను. నెరకేసిన చెట్టుకి ఎన్ని ఎరువులు వేసినా మళ్ళీ మామూలు చెట్టు కాలేదు. నా బ్రతుకు అంతే. నేనుండి మిమ్మల్ని బాధ పెట్టాను, పోతూ వీణి మీకు అప్పగించి మళ్ళీ బాధ పెడుతున్నాను. ఏమైనా వీణి మాత్రం దిక్కులేని వాడిని చేయకండి. నేను దిక్కులేనిదానేనా? నా బిడ్డ మాత్రం దిక్కులేని వాడు కాకూడదు. 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 ఎక్కడికి వెళ్ళావు? సరోజ చచ్చిపోయిందమ్మా. ఎప్పుడు? ఏడుకొండలవాడా వెంకటరమణ, ఈ పెళ్లికి ఏ క్షణమైనా అడ్డంటూ ఉంటే ఇది ఒక్కటే అనుకున్నాను. ఆ అడ్డు కూడా తొలగించావా తండ్రి? ఏనాయనా? నేను పెళ్లి చేసుకోను. ఎందుకని? ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోదు. పెద్దవాళ్ళతో మాట్లాడి ఖాయం చేసిన తర్వాత ఇప్పుడు ఒప్పుకోనంటే నేను ఆయన ఏ గంగలో దిగాలి? మాట్లాడేవండి. నువ్వు మాట్లాడుతున్నావు కదే. ఒరేయ్, ఇన్నాళ్ళు ఎక్కడున్నా అది ఉందనే బాధ. ఇప్పుడు అది కూడా పోయింది. మన అదృష్టం కలిసి వచ్చిందిరా. అమ్మ మాటకి ఎదురు చెప్పుకో. వచ్చేదెవరనుకున్నారు? ఎక్కడైనా కాగితం ముక్క కనిపించిందో కూలి ఎక్కొడతా. ఆయన రావడంతోనే పువ్వులతో ముంచేయాలి. అదన్నీ ఇష్టం లేదన్నాడు కదే. కావాలి చెప్పలేక అదొక టెక్నిక్ అండి. నేను వస్తున్నానన్న సంగతి మీకు ముందుగానే తెలిసినట్టుందే. తెలిసింటే పూలదండ కాదు, పాత చెప్పుల దండ వేయించేదా. అదైనా దండే కదండి. అయితే సరైన టైంకే వచ్చానన్నమాట. ఆ వచ్చే పెద్ద మనుషులు ఎవరో రానివ్వండి, వాళ్ళతోటే న్యాయం చెప్పిస్తాను. ఏమిటి చెప్పించేది? వెళ్ళకనేసి నన్ను వెళ్ళమనే హక్కు మీకుండదు, కానీ వీడిని వెళ్ళమనే హక్కు మాత్రం మీకు ఎవరికి లేదు. వీడెవడు? మీ కొడుక్కి కొడుకు, ఈ ఆస్తికి వారసుడు, మీ అందరికీ మొగుడు. పర్వాలేదే, అది చచ్చిపోయినా నువ్వు బ్రతకడానికి మరో దారి వెతుక్కున్నావు అన్నమాట. చచ్చిపోయిందని కూడా తెలుసుకున్నారన్నమాట. ఇదిగో ముందుకి నుంచి వెళ్ళు, తర్వాత మాట్లాడదా. ఎలాగో వచ్చేసారు కదా, రానివ్వండి. అసలు ఈ ఆస్తిలో వీడికి వాటా ఉందో లేదో వాళ్ళ ముందే తేల్చేస్తాం. బాబా ఇప్పుడేం మాట్లాడు, తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ముందు వెళ్ళు. కాదు ఒక 5 నిమిషాలు లోపల ప్లీజ్. వచ్చేసారు. వెల్కమ్ టు యూ. నేనేం చెప్తాను, మీరేం చేస్తున్నారు? మా ఆహారం తగ్గ చిన్న కానుక. రూపాయి ఖర్చు పెట్టి 10 మందిలో దండ వేసి అభిమానం సంపాదించేద్దాం అనుకుంటున్నావా మిస్టర్ సన్యాసి? సన్యాసిరావు అండి. దట్స్ ఆల్ రైట్ మై డియర్ సన్యాసిరావు. 10 మందిలో దండ వేస్తే 10 మంది చప్పట్లు కొడతారు. ఎందుకో తెలుసా? వీడు నిన్ను కాపాడుతున్నాడు రా అని చెప్పడం. నా ఉద్దేశంలో
స్వార్థంతో దండ వేస్తే అది ఉరితో సమానం. దండా మెడకే వేస్తారు, ఉరి మెడకే వేస్తారు. ఉరేస్తే మనిషి కనీసం పైకన్నా పోతాడు. పొగిడి దండ వేస్తే అంత పాతాళానికి పోతాడు. ఈ మనం ఏమై కరెక్ట్? గొప్పగా చెప్పారండి. నీకు మేము సన్మానం చేసేద్దాం అనుకుంటున్నాం. సన్మానం? ఐ హేట్ సన్మానం. సన్మానం అంటే మీకు తెలుసా? 10 మంది వస్తారు, ఒక కుర్చీ వేస్తారు, 10 మంది చేత దండలు వేయిస్తారు, 100 మంది తప్పట్లు కొడతారు, ఒక్క సెలవు మాత్రమే కప్పుతారు. ఎందుకో తెలుసా? బాబు, ఇన్నాళ్ళు నువ్వు చేసింది చాలు, ఇక మీద నువ్వు ఏమీ చేయలేవు, ఆ సెలవు కప్పుకుని మీ ఇంట్లో హాయిగా ఉండు అని చెప్పడం కోసం. ఏమై కరెక్ట్ మీ సంజావసరావు? చాలా వరకు కరెక్ట్ అండి. అయితే తీసేస్తాను. వేశారు కదా, అలా ఉంచేయండి, నేనే మోసేస్తాను. Oh, my dear kid, sister, take your seat. There. రామా, Come on, take your seat. What, Mr. Nyasirao? ఏమిటన్నయ్య ఎంతసేపు మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు? పెళ్ళికొడుకు గారు మాట్లాడరా? ఓ, పెళ్లి కొడుకు ఆయన శ్రీరామచంద్రమూర్తి. తల్లిదండ్రుల మాట చెబుతాడు. అన్నం తినమంటే అన్నమే తింటాడు, గడ్డి తినమంటే గడ్డి తింటాడు. అందుకే అతనంటే నాకు బాగా ఇష్టం. ఏమంటారు? కరెక్ట్. ఏమండి, కాళ్ళు ఇలా పెట్టండి సార్. ఏ కాళ్ళు పడతారా? చిచి, బూట్లు వెతుకుతామండి. అదే పాలిష్ చేస్తారా? కొత్త బూట్లయ్యా ఇవి. చచ్చా, కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన వేసుకుంటాం. వాట్, కాకా పడుతున్నారా? అది మా ఇంట వంట లేదండి. పెద్దల్ని ఇలా గౌరవించడం ఆచారం. డబ్బున్న వాళ్ళ కాళ్ళు కడగడం, డబ్బు లేని వాళ్ళ తల కొరగడం మా వంశ ఆచారం కాదు. ఓకే? ఓకే అండి. ఓ, చాలా ఎంగేజ్మెంట్ ఉన్నాయి. రావాలనుకున్నాం వచ్చాం, చూడాలనుకున్నాం చూసాం, పోవాలనుకుంటున్నాం పోతున్నాం. ఇల్లంతా చూడకుండానే వెళ్ళిపోతున్నారే. వీధి గుమ్మం చూడగానే ఇళ్ళ గురించి చెప్పచ్చు. మీ అందరి గురించి ఆ గుమ్మంలోనే తెలుసుకున్నాం. కమాన్ సిస్టర్, మీకోసం చాలా చేసామండి, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం మిస్టర్ సన్యాసరావు. ఆల్ రైట్, కమాన్ కమాన్. ఏమిటి ఇవన్నీ మేము తినాలని? అవునండి. ఏమిటి అవునండి? మేము తీపి తింటే షుగర్ కంప్లైంట్, కారం తింటే గ్యాస్, అన్నం తింటే అరగదు, పాలు తాగితే వాంతి అవుతుంది. ఏం తినాలో ఏం తాగాలో మాకు తెలియదు. తినాలనుకున్నప్పుడు సంపాదన లేదు, సంపాదన పెరిగినప్పుడు తింటే అరగదు. అందుకనే మాలాంటి తినలేని వాళ్ళకి ఇవన్నీ పెట్టి బదులు తినాలనుకునే పేదవాళ్ళకి పెట్టడం నేర్చుకోండి. కమాన్ మై డియర్ గర్ల్స్, కమాన్. రవి, థ్యాంక్ యూ. కమాన్. ఎవరా ఏడ్చింది? నువ్వా? ఏమండి, ఇంట్లో ఏమన్నా పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. పని మనిషి పిల్లండి. ఓ, పిల్లలంటే మాకు చాలా బాగా ఇష్టం. ఓ మాట పిలుస్తా? అబ్బే, పని మనిషి కదండి, పిలిస్తే రాదు. దట్స్ ఆల్ రైట్ సెక్రటరీ. ఒక 1000 రూపాయలు ఆ పని మనిషికి పంపించు. అలాగే మరో 1000 రూపాయలు ఈయనకి పంపించు. థ్యాంక్స్ అండి. మీకు కదండి అవి, మీ ఇంట్లో పనిచేసే నౌకర్లకి. ఓకే? మీరు ఇచ్చే ఆతిథ్యానికి చాలా సంతోషం. ముహూర్తం పెట్టిస్తాం. తాంబూలాలు తీసుకోవడానికి రండి. బాయ్. కమాన్ సిస్టర్. వెరీ గుడ్. చాలా మంచి సమయానికే వచ్చారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా? తాంబూలాలు పుచ్చుకోబోతున్నారా? ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చాసంధారయతాం ధ్రువం కన్యావాన్ నిశ్చయ భరణిశ్చయ ముహూర్తస్తు ముహూర్తోస్తు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి, ఎలా ఉందండి? బాగుంది కదా? పర్వాలేదు. ఏమాత్రం ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుంది. అబ్బే, 2. 4 లక్షలు. అవునండి, 4 అండి. అచ్చం లక్ష్మిలా ఉంది. లక్ష్మీకరమే, హేమమాలినిలా ఉంటేను. మిస్ సన్యాసి, సన్యాసిరావు అండి. దట్స్ ఆల్ రైట్ మిస్ సన్యాసిరావు. 4 లక్షలు పెట్టి మిమ్మల్ని ఎవరు నెక్కొచ్చుకోమన్నారు? ఏమిటి దండ ఖర్చు? నేను తమ్మన్నానా? మచ్చలు అయితే మందా? లేకపోతే కాకపడుతున్నారా? అదే కాదండి. లేకపోతే ఏమిటి? తాంబూలాలకి మీరు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నేను పెళ్లికి ఇంకా ఎంత ఖర్చు పెడతారు? పిల్లలు పుట్టినప్పుడు ఇంకా ఎంత ఖర్చు పెడతారు? చూడు మిస్టర్ సన్యాసిరావు, మా చెల్లాయిని మీ అబ్బాయికి ఇచ్చేది నీ ఆస్తి కోసం కదయ్యా. మీ అబ్బాయి చాలా సుగుణవంతుడని. తీసాయినట్టు తీసాయి. పోనీలే అన్నయ్య, ఎలాగో తెచ్చారు కదా. మిస్టర్ శేషావతారం గారు, ఈ నెక్లెస్ ని మా అత్తగారి పేరున మన అనాథ శరణాలయానికి చందా వేస్తాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. మా సోదరి దానగుణానికి జోహార్. అది అత్తగారి సొమ్మండి. అందుకే కోడలు దానం చేస్తుందయ్యా. ఏం బాబు గారు, ఏమంటారు?
పెద్దవాళ్ళ ముందు నేను ఎక్కువగా మాట్లాడినండి. గుడ్. పెద్దలు ఎదురకుండా గంగిరెద్దులా తలూపుతారు చూడండి, అలాంటి వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. నాకు కూడా అంతే. జస్ట్ ఎవరు ఏడుస్తున్నారు? బాబు ఏడుస్తున్నాడు. బాబా? బాబు ఎవరు? ఏమోనండి, ఈ రోజు ఉదయం ఎవరు ఒక పసిబిడ్డని మా ఇంటి గుమ్మ ముందు వదిలి వెళ్ళిపోయారు. దేవుడిచ్చిన బిడ్డని మా అన్న ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. యువర్ మదర్. ఏమిటండి ఈ బిడ్డ మీ దగ్గరికి ఎలా? వీడు మీకు తెలుసా? నిన్న మీరు మా ఇంట్లో నిన్న మీరు మా ఇంట్లో పిల్లలంటే ఇష్టం అన్నారు కదా.